యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని యందు భయభక్తులు కలిగి దేవునిలో మనం ఎలా జీవించాలి. ఎందుకంటే నిన్నటిదైనా మన మండల ఆదివారం జరుపుకొని, ఎందుకంటే కట్టబడిన గాడిదకి విడుదల వచ్చింది. ఎందుకు లేని గాడిదను దేవుడు ఎన్నుకొని, ఎందుకంటే అసహించుకున్న దానిని దేవుడు ఎన్నుకొని దాని కట్లు దానికున్న బంధకాలు తెంచివేసినట్టుగా ఈ దినము దేవుడు కూడా మనకున్న బంధకాలు మనకున్న కట్లు తెంచాలని ఆశ కలిగి ఉంటున్నాం. ఎందుకంటే మనం గుడ్ ఫ్రైడేకి ఈస్టర్ మధ్యలో దేవుడు మాటలు మాట్లాడు. ఎందుకంటే ఆయన శిలువ మీద ఎంతగా వేదన పడ్డాడు, ఎంతగా రోదన చేసిండు, ఎంతగా ఆయన నిలువెల్ల నలిగిపోయి చీల్చబడి రక్తం కార్చినంటే ఆయన ఎవరి కోసం కార్చిన అంతగా నలిగిపోవాల్సినంత అవసరం ఏంటంటే నిన్ను నన్ను అంతగా దేవుడు ప్రేమించింది. కాబట్టి ఈరోజు నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు అందుకొరకు కల్వరికి ఆయన రక్తం కార్చిండు. ఆ రక్తం ద్వారా ఈరోజు మనకు పాప శాప విమోచన విడుదల కలిగింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాగ్దానం చూసుకుందాం. నూట 28 కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయము. 128 కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచేవారందరూ ధన్యులు. ఆమెను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచేవారందరూ ధన్యులు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచేవారందరూ ధన్యులు. దేవుడు మనతో మాట్లాడుతుంది. ఉదయకాల సమయంలో ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుస్తారో దేవుడు వారిని దీవించి ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆయన అంతగా ప్రేమించింది కాబట్టి దేవుడు అంటే ఎవరైతే నా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికున్న ప్రతి కాడి నుండి వారికున్న సమస్యలను విడిపిస్తున్న దేవుడు మాట్లాడుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావు, ఏ విషయంలో వేదన పడుతున్నావు, ఎందుకంటే నీ త్రోవల యందు ఆయన నిన్ను ఆశీర్వాదిస్తాను మాట్లాడతాడు. ఒంటరిగా నేను విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకంటే నేను విడిచిపెట్టలేకనే పరలోకం నుండి భూలోకానికి వచ్చి నీ కొరకు ఆయన మోయలేని మ్రానును మోసి మ్రానుకున్న శాపాన్ని కూడా కొట్టివేసింది దేవుడు. అందుకొరకు దేవుని బిడ్డలారా, ఈ రోజే ఇది అనుకూలమైన సమయం దేవుని తట్టు తిరిగి. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడిచి వారందరూ ధన్యులు అంటారు. ఎందుకంటే ఆయన త్రోవలు నడవాలి. ఎందుకంటే ఆయన మార్గంలో నడవాలి. ఎందుకంటే మన మార్గం ఎలా ఉండాలంటే నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియని కీర్తనకారుడు చెప్తుండు. కాబట్టి నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియాలి. ఎందుకంటే మన మార్గం యథార్థంగా ఉండాలి. మన మార్గము దేవుడికి తెలియాలి. నువ్వు కూర్చుంటున్నా లేచిన దేవుడికి తెలుసు. అందుకని దేవుడు ఏమంటుండంటే యెహోవా యందు భయభక్తులు ఆయన త్రోవలు నడిచి వారు ధన్యులు అంటాడు. ఆయన త్రోవలు నడిస్తే నువ్వు ధన్యుడు, ఆయన త్రోవలు నడిస్తే నువ్వు ఆశీర్వదించబడి ఆయన త్రోవలందు నీవు ఆయన వాక్యానుసారం జీవిస్తే, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తే మనకంటూ ముందున్న భక్తులు ఎంతగానో దీవించబడరు, ఆశీర్వదించబడరు. అబ్రహాము నమ్మిన అతనికి అది నీతిగా ఎంచబడను. ఎందుకంటే అబ్రహాము నమ్మింది కాబట్టి దేవుడు అంతలంతలుగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అదే ఆశీర్వాదం ఇస్సాకు పొందుకుండు. గెరారు ప్రాంతములో ఏమీ లేని ప్రాంతంలో ఆయన 100 పంట కోసిన ఫిలిస్తీన్ల మధ్యలో ఈ రోజు నువ్వు ఈ అన్యుల మధ్యలో ఈ ప్రజల మధ్యలో నీవు కూడా అంత పంట కొయ్యాలన్నా అంతగా నువ్వు దీవించబడాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎందుకంటే ఇలువలేని నీ జీవితానికి దేవుడు విలపించిండు. ఎన్నికలేని నిన్ను ఎన్నిక చేసుకుండు. ఎందుకంటే ఎలివేయబడిన స్థితిలో నుండి దేవుడు లేవనెత్తండి. కాబట్టి ఈ ఉదయకాల సమయం ఇది అనుకూల సమయం. దేవుడి తట్టు తిరుగు. దేవుని యందు భయభక్తులు కలిగి నీవు నీ కుటుంబం దేవుణ్ణి ఆరాధించండి ఈ సమయం. ఎందుకంటే ఎంత దినములో, ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతాడు. ప్రార్థన చేసుకున్నాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం చేసిన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగ ఆశీర్వదించబడుతున్న ఈ వాగ్దానం ఇస్తున్నావు ప్రభా. ఈ వాగ్దానం ప్రతి జీవితంలో రూఢిపరచండి ప్రభా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. అయ్యా నిన్నటి దినము నా ప్రభా ఈ మాటల ఆదివారంలో ప్రభా అయ్యా కట్టబడిన గాడిదను తీసుకురమ్మని చెప్పినప్పుడు తండ్రి, అయ్యా కట్టబడిన గాడిదకున్న కట్లు తెంచినట్టుగా తండ్రి అయ్యా మా దేవుని బిడ్డలకు, అయ్యా మా బిడ్డల కుటుంబంలో ఏ కట్లు, ఏ బంధకాలు, ఏ శాపము, ఏ తండ్రి, ఏ దుష్టుడు ఉన్న ప్రభా
మీరు తెంపివేయండి, గద్దించండి అయ్యా, విడుదల ప్రకటించండి నాయన. అయ్యా తండ్రి, ఎన్ని ఇబ్బందులు, ఆర్థిక పోరాటాలు, ఆర్థిక సమస్యలు అయ్యా నా తండ్రి నీ కొందనాలు ప్రతి కాడి నుండి యేసు క్రీస్తు నామములో విడుదల పొందుకుందని గాక. నీ సన్నిధి ఇప్పుడే విడుదలవుని గాక, నీ మహిమ విడుదలవుని గాక, నీ అభిషేకం విడుదలవుని గాక తండ్రి. అయ్యా నీ సన్నిధి అనుభవించే బిడ్డలుగా ఉంచండి ప్రభు. దీర్ఘకాల రోగాలను విడిపించండి అయ్యా. అయ్యా ఏ సమస్యలను విడిపించండి ప్రభు. నీ కొందనాలు జాబుల కోసం ఎదురు చూసిన బిడ్డలపై జీవితాలు యేసు క్రీస్తు నామములో జాబులు వచ్చింది కాక ప్రభు. నీ కొందనాలు అయ్యా గర్భాలు యేసు నామములో తెరవబడాలి. గర్భతరం నార్మల్ డెలివరీ దయచేయండి ప్రభా. భర్త భార్య మధ్యలో సమాధానం, తల్లిదండ్రుల పిల్లల మధ్యలో సమాధానం, నెమ్మది దయచేయండి ప్రభా. ఐక్యత లేనుకుంటే ఐక్యత దయచేయండి ప్రభా. అయ్యా ప్రేమ చల్లారిపోతున్న దినాల ప్రతి బిడ్డల ప్రేమ అయ్యా యేసు నామములో వర్ధిల్లును గాక ప్రభు. కడవరి ప్రేమ ప్రతి కుటుంబాలు ఉండిని గాక ప్రభా. అయ్యా ప్రతి బిడ్డ ప్రతి కుటుంబం సిద్ధపాటవుని కాక ప్రభు. నీ కొందనాలు అయ్యా తప్పితొట్టులు ప్రతి కుటుంబాన్ని సరి చేయబడుతున్నాను దేవాన్ని కొందనాలు. అయ్యా ఒంటరిగా ఉండే తండ్రి అయ్యా తన ఒంటరి పోరాడుతున్న వారి జీవితంలో అద్భుతం జరుగుని కాక తండ్రి. నీ కొందనాలు ఎవరైతే ఏ ఇరుకులు ఏ ఇబ్బందులు అన్నా ఆ కుటుంబాలకు విడుదల దయచేయండి, రక్షణ మారు మనసు దయచేయండి, నెమ్మది సమాధానం దయచేయండి ప్రభా. ఎవరైతే ఆశ కలిగి వారి జీవితంలో గొప్ప కార్యాలు వేసిన జరుగుని కాక ప్రభా. ఏ బంధకాలు తెంచివేయబడును కాక, ప్రతి కాడి వెర్రగొట్టబడును కాక తండ్రి. పరిశుద్ధాత్మ దేవాన్ని కొందనాలు స్తోత్రాలు తండ్రి. అప్పుల నుండి విడిపించండి నైనా. నీ కొందనాలు సమస్యలని కాడి నుండి వెర్రగొట్టండి ప్రభా. నీ తండ్రి నీ కొందనాలు ఈ దినం పెళ్లిరోజు పుట్టినరోజు బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించమని అయానతను మరి ముఖ్యంగా నా ప్రభా ఉద్యోగాల కొరకు ఎదుర్చిన ప్రతి వారి జీవితంలో ఉత్సాహ సంతోషము యేసు క్రీస్తు నామములో ఈ నెలలో కలుగును గాక ప్రభా. అతి కార్యం మీరు జరిగించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాగ్దానం చూస్తున్న దేవుని బిడ్డలారా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.